Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. హైబ్రిడ్ మనం తర్వాత చూద్దాం. సో ఫస్ట్ హైరార్కికల్ చాలా ఈజీగా అర్థమైపోతుంది, ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు చూసిన ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు మీరు. ఓకే, హైరార్కికల్ అంటే ఏం లేదు, సింపుల్గా మనం ఏం చేస్తున్నాం, ఇలా యానిమల్ అన్న క్లాస్ క్రియేట్ చేస్తున్నాం, డాగ్ అన్న క్లాస్ రాస్తున్నాం. అది ఎక్కడి నుంచి వస్తుంది? యానిమల్ నుంచి వస్తుంది. అంటే యానిమల్లో ఒక పార్ట్ డాగ్, ఇంకోటి క్యాట్ చేస్తున్నాం, క్యాట్ కూడా ఇంకొక పార్ట్. ఇది ఎలా ఉంది? పైన యానిమల్ నుంచి రెండు వచ్చినాయి, ఒకటి డాగ్ వచ్చింది, ఒకటి క్యాట్ వచ్చింది. ఇప్పుడు మనం దీనికి మళ్ళీ ఇంకా రాయాలంటే ఎలా రాయొచ్చు? డాగ్లో మళ్ళీ రకరకాల బ్రీడ్స్ ఉంటాయి, సో దానికి మళ్ళీ విడిగా క్లాస్ రాయొచ్చు. దానికి ఏం చేస్తున్నాం? డాగ్ని పాస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హస్కీ ఉందనుకోండి, సో హస్కీకి ఏం చేస్తాం? ఈ డాగ్ అనేది పాస్ చేస్తాం. ఆల్రెడీ డాగ్ దేని నుంచి ఇన్హెరిట్ అయింది? యానిమల్ నుంచి ఇన్హెరిట్ అయింది. సో డాగ్లో ఉన్నది, యానిమల్లో ఉన్నది అంతా కూడా ఆ హస్కీ అన్న దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి. హస్కీ కూడా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమన్నా మనం యాడ్ చేస్తే అవి కూడా మనకి ఆ క్లాస్లో ఉంటాయి అనమాట. ఓకే, ఇదంతా ఒక హైరార్కీ ఫాలో అవుతుంది. మెయిన్ యానిమల్, దాని నుంచి డాగ్, క్యాట్ వచ్చింది, డాగ్లో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి కదా, సో అవన్నీ ఇంక్లూడ్ అవుతాయి అనమాట. ఇది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సేమ్ అందుకే పాత ఎగ్జాంపుల్ పెట్టాను ఇక్కడ. ఒక దాని నుంచి మల్టిపుల్ థింగ్స్ వస్తాయి. ఒక హైరార్కీ ఫాలో అవుతుంది. పేరెంట్ నుంచి చైల్డ్, ఇప్పుడు మన ముత్తాతల నుంచి తాతలు వచ్చారు, తాతల నుంచి పేరెంట్స్ నుంచి మనం, అలా ఒక ఆర్డర్ ఫాలో అవుతుంది కదా, అదే అనమాట హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే. ఆల్రెడీ రాసిన కోడ్ ఎవరన్నా చూడాలని కూడా ఒకసారి చెక్ చేయండి, చాలా ఈజీ అనమాట. జస్ట్ అక్కడ డాగ్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, క్యాట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, పాస్ చేస్తున్నాం, ఇక్కడ స్పీక్ ఆఫ్ అంటే ఇది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే హైబ్రిడ్. అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. మెయిన్ దానికి ఏంటంటే మీరు విజువలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. విజువలైజ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది. గైజ్, ఇక్కడ నేను ఆల్రెడీ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అయితే కోడ్ అయితే రాశాను, సో మీకు చెప్తా చూడు. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఇందాక మనం హైరార్కికల్ చూసాం కదా, అందులో అండి ఒక పేరెంట్ నుంచే చైల్డ్స్ వస్తాయి, అంతేనా? యానిమల్ నుంచే డాగ్, క్యాట్ వచ్చినాయి, మళ్ళీ ఆ డాగ్ నుంచి మల్టిపుల్ బ్రీడ్స్ ఒకదాని నుంచే వచ్చినాయి. ఇక్కడ హైబ్రిడ్ ఏంటంటే మల్టిపుల్ పేరెంట్స్ ఉంటారు, అర్థమైందా? సో ఇక్కడ చూడు, ఎగ్జాంపుల్ చూపిస్తా చూడు. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏంటి? యానిమల్ రాసా, దానికి డాగ్ రాసా. ఇదంతా మీకు తెలుసు, మీకు ఆల్రెడీ అర్థమైపోద్ది. కోడ్ చూడగానే ఏమవుద్దో కూడా మీకు తెలిసిపోద్ది. మెథడ్ ఓవర్ రైడింగ్ అవుతుంది. ఇక్కడ నేమ్ సేజ్ ఉఫ్ అని వస్తుంది, మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకోటి రాసా చూడు, రోబోట్ క్లాస్ రాశాను. పైగా స్క్రోల్ చేస్తున్నాను, మీకు మళ్ళీ పాత చూసి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి మొత్తం స్క్రోల్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడు, క్లాస్ రోబోట్ ఉంది. ఇందులో ఏం చేశాను? ఇనిట్ సెల్ఫ్ నేమ్ అన్నాను, ఇక్కడ నేమ్ సెట్ చేశా. ఇందులో ఏముంది? మూవ్ అనే ఒక ఫంక్షన్ అయితే ఉంది. ఓకే, ఇందులో ఏం ప్రింట్ చేస్తున్నాం? నేమ్ మూవ్స్ ఫార్వర్డ్ అన్నాం, అంతే. ఇక్కడ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి? మెయిన్ క్లాస్లో ఇది ఒక మెయిన్ క్లాస్, రోబోట్ అనేది ఒక మెయిన్ క్లాస్. ఎందుకు మెయిన్ క్లాస్ అంటున్నాను? ఇక్కడ ఇనిషియలైజేషన్ చూసి చెప్పచ్చు అనమాట. అది ఎక్కడ ఉంటే అదే మెయిన్ అవుతుంది. ఇంచుమించు మ్యాక్సిమం టైమ్స్ ఏంటంటే ఇలా ఇనిషియలైజేషన్ ఉంటే అదే మెయిన్ అవుతుంది అనమాట. సో ఇది ఒక మెయిన్ ఉంది, రోబోట్ అనేది ఒకటి మెయిన్ ఉంది అనమాట. దీని నుంచి ఇది వచ్చింది, ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ ఫాలో అయింది. దీని నుంచి ఇది ఒకటే వచ్చింది కదా, సో సింగిల్ ఇన్హెరిటెన్స్ ఫాలో అయింది. ఇక్కడ చూడు, రోబోట్ నుంచి ఇక్కడ రోబో డాగ్. రోబోట్లో టైప్స్ ఉంటాయి కదా, డాగ్స్, హ్యూమన్స్ కూడా ఉంటాయి కదా. సో రోబో డాగ్ ఇది ఏం చేస్తుంది చూడు, ఇక్కడ డాగ్ తీసుకుంది. ఫస్ట్ చూడండి ఒకసారి, ఫస్ట్ డాగ్ తీసుకుంది, తర్వాత రోబోట్ తీసుకుంది, రెండు పాస్ అవుతున్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇది డాగ్ తీసుకుంది కదా, సో డాగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ యానిమల్. డాగ్ ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అయింది? యానిమల్ నుంచి ఇన్హెరిట్ అయింది. సో యానిమల్లో ఉన్నది కూడా మనకి ఇక్కడ ఇందులో ఉంటుంది అనమాట. ఇప్పుడు డైరెక్ట్ డాగ్ అంటే దాంట్లో ఇందులో ఏం లేదు, నేమ్ సెట్ చేసుకోవడానికి ఏం లేదు. సో డాగ్ అనేది వర్క్ కావాలంటే ఖచ్చితంగా యానిమల్ దగ్గరికి వెళ్ళాలి. యానిమల్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేమ్ సెట్ చేసుకుని అప్పుడు రన్ అవుతుంది ఇది, అవునా కదా? సో ఈ ప్లేస్లో హైబ్రిడ్ అనేది జరుగుతుంది అనమాట. అంటే హైబ్రిడ్ అంటే చూడు, ఇది ఉంటుంది, ఇది కూడా ఉంటుంది, దీంతో ఇది వచ్చింది కాబట్టి దీంతో పాటు ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది. రెండు పేరెంట్స్, ఇదొక పేరెంట్, ఇదొక పేరెంట్, దాని నుంచి ఇది వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది చూడు, ఇందులో ఏం పెట్టాం? సింపుల్గా ఇందులో ఇన్స్టలైజ్ కన్స్ట్రక్టర్ రాసాం. ఫస్ట్ ఇది ఇన్స్టలైజ్ అయిపోద్ది, అంటే రన్ అవుతుంది ఇన్స్టలేషన్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం చూడు, డాగ్ డాట్ ఇనిట్ అన్నాం, రోబోట్ డాట్ ఇనిట్ అన్నాం. రెండాట్లో ఏముందో ఒకసారి చూడండి. యానిమల్లో నేమ్ తీసుకుని సెట్ చేస్తుంది, రోబోట్లో కూడా ఏం చేస్తుంది? నేమ్ తీసుకుని సెట్ చేస్తుంది, వేరే పని ఏం లేదు. సో సింపుల్గా ఏం చేస్తున్నా, రోబోట్కి రెక్స్ అని పాస్ చేస్తుంటే ఇందులోనే సెట్ అవుతుంది, ఇందులో కూడా సేమ్ నేమ్ సెట్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడు, స్పీకర్ అన్నాను, మూవ్ అన్నాను. ఇప్పుడు యానిమల్లో ఉన్న థింగ్ రన్ అవుతుంది. యానిమల్ అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ యానిమల్లో స్పీక్ ఆఫ్ అని రాసాం కదా, మనం డాగ్ని తీసుకున్నాం. ఇది ఈ మెథడ్ ఓవర్ రేట్ చేస్తుంది, సెట్ చేసింది ఇక్కడ ఈ మెథడ్ని, ఇది ఓవర్ రేట్ చేస్తుంది. చాలా కాన్సెప్ట్స్ ఒకేసారి వస్తే చాలా కన్ఫ్యూజ్ అవుతారని ముందే చెప్పాను. సో విజువలైజ్ చేసుకోండి, అర్థం కాకపోతే ఒక్కసారి వీడియో రివైండ్ చేయండి, మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. ఓకే, కొంచెం బ్యాక్ ఒకసారి మళ్ళీ వినండి ఒకసారి.
ఇక్కడ చూడు స్పీక్ ఆఫ్ అన్నాం, స్పీక్ ఆఫ్ ఎక్కడ ఉంది, డాగ్లో ఉంది. సో ఇందులోకి వెళ్ళి నేమ్ తెచ్చుకొని ఇంకా ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడికి వెళ్ళి నేమ్ తెచ్చుకొని సేజ్ వుఫ్ అంటుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ ఏముంది, మూవ్ అన్నాను, మూవ్ ఎక్కడ ఉంది, ఇందులో ఉంది. రోబోట్లోకి వెళ్ళి ఇంక ఈ నేమ్ తెచ్చుకొని ఈ మూవ్ రన్ అయ్యి ప్రింట్ అవుతుంది అనమాట. కావాలంటే ఒకసారి మనం రన్ చేసి చూపిస్తా చూడు. చూసారు ఇక్కడ రెక్స్ సేజ్ వుఫ్ అని వచ్చింది, రెక్స్ మూవ్స్ ఫార్వర్డ్ వచ్చింది. చూడండి ఎస్ఆర్కే సేజ్ వుఫ్, నేను వుఫ్ అంటానంట, ఎస్ఆర్కే మూవ్స్ ఫార్వర్డ్. ఓకేనా. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్కి. ఐ హోప్ మీకు చాలా క్లారిటీగా అర్థం కాకుండా సింపుల్గా మల్టిపుల్ పేరెంట్స్ అయితే ఉంటారనమాట. సో యా, ఇది హైబ్రిడ్ అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ గురించి. ఐ హోప్ మీకు చాలా క్లారిటీగా అర్థం కాకుండా మీకు ఏమైనా డౌట్స్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో ప్రతిదానికి చదువుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. సో ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అండ్ యా, వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.